మావోయిస్టులను విజయవాడ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అంతకుముందు మావోయిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, మావోయిస్టులను అయితే కోర్టులో హాజరుపరిచినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, రెండు రోజుల నుండి మావోయిస్టుల కదలికలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న పొద్దున హిడ్మా మృతి చెందారు. హిడ్మా మృతి చెందినప్పటి నుండి జట్టులోని ఉన్న వివిధ జంటలకు మాత్రం చెల్లాచెదురైపోయినాయి అని తెలుసుకోవచ్చు. నిన్న ఈ రోజు కలిపి దాదాపు 50 మంది దాకా మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద 13 మంది చనిపోయారు. మావోయిస్టులకు సంబంధించి మొత్తం మీద 13 మందిని చనిపోయారు. విజయవాడలో నిన్న 28 మందిని ఆటోనగర్ లో పట్టుకున్నదే. అదే క్రమంలో ఏలూరు, కాకినాడ వివిధ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులని పట్టుబడ్డారు. ఈ పట్టుబడ్డ మావోయిస్టులందరినీ విజయవాడకు తరలించారు. ప్రస్తుతం మనం సివిల్ కోర్టులో ఉన్నాం. విజయవాడలో ఉన్న సివిల్ కోర్టుకు అయితే తరలించారు మావోయిస్టులందరినీ. అదే క్రమంలో ఈ రోజు మార్నింగ్ పెట్టి వీరందరినీ మీడియాకి చూపిస్తున్నప్పుడు ఈ క్రమంలోనే దేవ్జీ అంటే జట్టుకి కమిటీ మెంబర్ అగ్రనేత అయిన దేవ్జీని కూడా పోలీసులు హతమార్చారని సమాచారం వచ్చింది. దేవ్జీతో పాటు ఆజాద్ అంటే దేవ్జీ, ఆజాద్ ఈ అగ్రనేతలు వీరిద్దరు కూడా పొద్దున జరిగిన ఎదురు కాల్పుల్లో అయితే పోలీసులకి మరియు వారికి జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి నుండి ఆటోనగర్ ప్రాంతం అంటే విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలో దాదాపు 28 మంది వారంతటి వారే సరెండర్ అయ్యారు. మావోయిస్టులు ఒక భవనంలో 3వ అంతస్తులో అయితే మావోయిస్టులు ఉంటున్నట్టు తెలుస్తుంది. ఆ భవనంలో అయితే వారు సరెండర్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఏలూరు మరియు కాకినాడకు సంబంధించి కూడా వీరు అక్కడ సరెండర్ అయ్యారని కూడా తెలుస్తుంది. అలాగే ఈ రోజు చూసుకుంటే 50 మంది దాకా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారందరినీ కూడా ప్రెస్ మీట్ ముందు నిలబెట్టిన క్రమం కనిపించింది. ఇప్పుడు సివిల్ కోర్టుకి అయితే వారందరిని తీసుకొచ్చారు. ఇప్పుడే జస్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళారు. వాళ్ళకి సంబంధించి ఇంకా వివరాలు బయటకు రావాల్సి ఉంది. పొద్దున్న చూసుకున్నట్లయితే దేవజీ కూడా ఈ రోజు మరణించారని పోలీసులు సమాచారం మనకి ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంకా ఎవరెవరు అంటే దేవ్జీతో పాటు 6 చనిపోయారని చెప్పారు. ఆ 6కి కోర్టుకి సంబంధించి ఇప్పుడు వారు మళ్ళీ కొద్దిసేపట్లో అయితే బయటకు వచ్చే క్రమంలో మిగతా అప్డేట్స్ ఇస్తాను శ్రావణి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు మావోయిస్టులు సంబంధించి కదలికలు ఏవైతే ఉన్నాయో అవి కలకరం రేపుతున్నాయని కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నిన్నటి నుండి చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించి చాలా వరకు భద్రతా బలగాలు కూడా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాయి. మావోయిస్టులు దొరికిన భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాల చుట్టూతా కూడా చర్యలు చేపట్టారని తెలుసుకోవచ్చు. నిన్న జరిగిన కాల్పులకి ఈ రోజు జరిగిన కాల్పులు రెండు బృందాలు కూడా మారేడుమిల్లి ప్రదేశంలోనే దొరికారు. నిన్న హిడ్మా అంటే అగ్రనేత టీం కి సంబంధించి అగ్రనేత హిడ్మా హతమయ్యారు. అదే రోజు ఈ రోజు చూసుకున్నట్లయితే నిన్న హిడ్మా హతమైనప్పుడే కూడా ఈ టీం కి సంబంధించి ఎవరైతే దేవ్జీ ఉన్నారో దేవ్జీ పరారులో ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. వీరందరూ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీవ్రమైన భద్రతా బలగాలు ఉన్నాయి. పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. కాబట్టి అక్కడ ఆ భద్రతా బలగాలకి భయపడైతే వీరు ఆంధ్రప్రదేశ్ లో తలదాచుకోవడానికి వస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజు లద్హా కూడా ప్రెస్ మీట్ లో పొద్దున అదే చెప్పారు. అది ప్రెస్ మీట్ కి సంబంధించి కూడా వీరు ఎవరైతే ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో ఉన్నారో వీరు అక్కడ భద్రతా బలగాలు వీళ్ళని చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారని, ఎవరిని రానివ్వట్లేదని, అంటే రాష్ట్రం లోపలికి ఎవరిని రానివ్వట్లేదని, వీరు ఆ తాకిడి తగ్గే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో తలదాచుకోవడానికి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పలు చోట్ల ఈ టీమ్స్ గా విడిపోయి బృందాలుగా విడిపోయి అయితే వీరు నివాసం ఉంటున్నారని చెప్తున్నారు. ప్రతి నివాసానికి సంబంధించి కూడా ప్రతి చోట వీరు అపార్ట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్మెంట్ కి సంబంధించి వీరు కూలి పనులకు వస్తున్నారని చెప్పి అపార్ట్మెంట్ అద్దెకి తీసుకొని కూలి పనులకి వస్తున్నట్టు, అంటే ఒక జనసంచారంలో కూడా వీరు కూడా ఉన్నారని, అంటే మావోయిస్టులని అర్థం కూడా రాకుండా అనే విధంగా కూడా వీరు ఉంటూ ఈ కూలి పనులకు వచ్చి వీరు ఇంత మావోయిస్టులు ఉన్నారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా విజయవాడకి సంబంధించి చూసుకుంటే ఆటోనగర్ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీస్ కి సంబంధించిన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో కూడా మావోయిస్టులు ఉంటారని కూడా ఎవరు గమనించరు. అటువంటి ప్రాంతంలో వీరు నిన్న పట్టుబడడం అనేది ప్రజలకు అక్కడ చుట్టూతా దూరంగా ఉన్న గ్రామాలకు సంబంధించి దూరంగా ఉన్న ఇళ్లకు సంబంధించి కూడా వారందరూ భయాందోళనకు గురయ్యారని తెలుస్తుంది శ్రావణి. బిందు, ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి ఆపరేషన్లు ఏమైనా కొనసాగుతాయా? రైట్ శ్రావణి, ఆపరేషన్ కాగజ్ సమయంలో కూడా వీరందరూ ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుండి బయట పట్టుబడి ఉన్నారని చెప్పేసి వారు బయటకు వచ్చిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సేఫ్ ప్లేస్ గా వారు అనుకొని పట్టుబడ్డారు. ఈ 2 రోజులు చూసుకుంటే 50 మంది దాకా పట్టుబడ్డారు. 13 మంది మృతి చెందారు. ఈ రోజు దేవ్జీ, నిన్న హిడ్మాతో పాటు మొత్తం 13 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది శ్రావణి. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.